తప్పనిసరిగా ఆయన గద్దిస్తూ ఉంటాడు. కనుక గద్దింపుకు ఈ దినము లోబడాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాం చూడండి, ఇక్కడ ఏమంటాడంటే, మరి సొలొమోను రాసినటువంటి సామెత గ్రంథంలో మరి జ్ఞానైనటువంటి సొలొమోను రాస్తూ అంటాడు కదా, నా హృదయము గద్దింపునట్లు తృణీకరించాను. ఈ దినము మరి దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు, మనం ఆయన గద్దింపుకు లోబడినప్పుడు మన జీవితాలు ఎంతో పుష్కలంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. కనుక ఎవరైతే ఆ గద్దింపుకు లోబడతారో వారి కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి. వారి కుటుంబంలో ఎలాంటి మరి శోధనలు కానీ, శ్రమలు కానీ, కష్టాలు కానీ బహు తక్కువగా ఉంటుంటాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దినము మీకు ఒక ప్రశ్న వేస్తున్నా, మరి ఎంతమంది ఆయన గద్దింపుకు లోబడి ఉంటున్నారు? దేవుడు ప్రతిదినం ఆయన మాట్లాడుతున్నాడు. మరి టీవీల ద్వారా మాట్లాడుతున్నారు, మరి ఆయా స్థలాల్లో మరి డైరెక్ట్ దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ దినము ఆయన గద్దింపుకు నీవు లోబడాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మనవి చేస్తున్నా. చూడండి, జ్ఞానైనటువంటి సొలొమోను రాస్తూ సామెత గ్రంథంలో అంటాడు, మరి నా హృదయం గద్దింపు నెట్లు తృణీకరించకపోయింది. ఎలాగా తృణీకరించాను? మరి ఎలాగా తృణీకరించడం అంటే త్రోసిపుచ్చడం, దేవుని మాటలను మరి అంగీకరించకపోవడం, దేవుని మాటలకు దూరంగా ఉండటం, దేవుని వాక్కులను మరి అజాగ్రత్తగా జీవించటం. మరి చాలా మంది సంఘాల్లో మరి దేవుని మాటలు వింటున్నప్పుడు వాటిని వింటారు, మళ్ళీ బయటికి వెళ్ళి వాటిని విడిచిపెడుతూ ఉంటారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు కూడా మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. ఉదయం లేచినప్పటి నుంచి మళ్ళా పడుకొని మళ్ళా తెల్లవారు లేచినప్పటి నుంచి ఆయన పలు సందర్భాలు ఆయన గద్దిస్తూ ఉంటాడు. ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థన చేయాలని దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. మనము లేచి కూడా ఆయన గద్దింపుకు లోపడకుండా మళ్ళా పడుకుంటూ ఉంటాం. అలా అనేకమైన సందర్భాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. దేవుడు ఎందుకని గద్దిస్తున్నాడంటే నీవు బాగుపడాలని, నీవు ఉన్నతమైన స్థితి కలిగి నువ్వు నివసించాలని, జీవించాలని ప్రభు ఆయన కోరుతున్నాడు. కనుక ఎవరైతే అలాగా ప్రేమిస్తున్నాడో, ఎవరైతే అంత ఉన్నతమైన స్థితి కలిగి ఉండాలని కోరుకుంటున్నాడో వారిని దేవుడు తప్పనిసరిగా ఆయన గద్దిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, నేను రిఫరెన్స్ మాత్రమే చెప్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం దయచేసి చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, చూడండి. దేవుని యొక్క గద్దింపు ఎలా ఉంటుందంటే ఆయన అంటాడు, ఆయన గద్దింపులకు మనం ఏం చేయకూడదంట, విసకూడదు. దేవుడు గద్దిస్తున్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గద్దింపుకు లోబడాలి, కానీ ఏమండి దానిని మనం ఏం చేయకూడదంట, విసకూడదు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రార్థనా మందిరాలలో దేవుడు ఆయన గద్దిస్తున్నాడు. ఒకవేళ ఆ గద్దిస్తున్నప్పుడు మనలో ఏదైనా పొరపాటు ఉన్నప్పుడు ఆ పొరపాటుని ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలండి. అందుకనే నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా బ్రతుకుతాడు. హల్లెలూయా. ఈ దినాల్లో చూడండి, మరి చాలా మందిని గమనిస్తున్నాం. అయ్యా రాత్రి ఉన్నాడు, అయ్యా చక్కగా హ్యాపీగా ఉన్నాడు, ఫోన్ చేశాడు, అలా తెల్లారేపటికి ఏమయ్యాడు, లేవట్లా. కారణం ఏంటంటే చూడండి, అతడు దేవుని మాటకు లోబడాలా, దేవుడు చెప్పినటువంటి మాటకు విసుగు చెందాడు, దేవుడు చెప్పినటువంటి మాటను అలక్ష్యం చేస్తున్నాడు, లోకం వైపు చూశాడు, లోకం ఉన్నటువంటి వాటి వైపు ఆశపడ్డాడు, బాగా బరిగా తాగాడు, ఇంకా ఎక్కువ తాగాడు, తాగిన దానికంటే మరి ఎక్కువ తాగాడు. చూడండి, తను ఆ తాగడం వల్ల ఆ లోపల ఉన్నటువంటి అవయవాలు ఏమైపోయి పాడైపోయి. డాక్టర్లు చెప్తున్నారు కదా, అయ్యా ఇక నీవు బ్రతకడు మీ ఆయన గారు, లేకపోతే మీ తండ్రి బ్రతకడు, కానీ నువ్వు చేయవలసిన ఒకటే, మీ దేవుడు సమర్థుడైతే మీ దేవుడికి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నా కుటుంబం, నా యజమాని రక్షించయ్యా, నా భర్తను బ్రతికించుకో అని ఎవరైతే నోరు తెరిచి మరి ఆయన గద్దింపుకు లోబడి, ఆయన మాటకు లోబడి ఎవరైతే విసక్కోకుండా ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారి జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు ఎవరైనా హిజ్కియా మరణకరమైనటువంటి వ్యాధి వచ్చి నువ్వు
అని చెప్పి దేవుడు తన దాసుడైనటువంటి తన ఆ ప్రవక్త అయినటువంటి యెషయా చెప్తున్నాడు వచ్చి, ఓ హిజ్కియా నువ్వు బ్రతకవు, నీ సమయం అయిపోయింది, నీళ్ళు నీవు చక్క పెట్టుకోమని చెప్పినప్పుడు ఆ గద్దింపుకు లోపడ్డాడు. కొంతమంది అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏదైనా మనం వాడు బ్రతకడానికి బాగుపడటానికి, బాయ్ నువ్వు చేసేది మానినా, నువ్వు ఇలాగ తిరుగుతున్నావు, ఈ తిరుగుడు ఆపు, సస్తావరా అని చెప్పి మనం గద్దించినప్పుడు మా తెలుసులే బాయ్, మా తెలుసు నువ్వు చెప్పాలా అని విసిగిపోయి లేనిపోని మాటలు అనేటువంటి స్థితి కూడా మనం గమనిస్తున్నాం. కనుక ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాటకు మనం లోపడాల్సిందే కానీ మనము ఆయన మాటను తృణీకరించవలసినటువంటి అవసరత మనలో ఉండటానికి వీల్లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వారా, ఈ మైక్ శబ్దం ఎంతమంది ద్వారా వింటున్నటువంటి ప్రియ శ్రోతలైనటువంటి వారికి మనం చేస్తున్నా. కనుక దేవుని యొక్క గద్దింపుకు మనం లోపడాలి. కనుక ఆయన గద్దింపునకు మనం ఎట్టి పరిస్థితుల్లో విసుగ చెందడానికి వీల్లేదు. ఈ దినం ఈ మైక్ శబ్ద యంత్రం ద్వారా వస్తున్నటువంటి మాటలను నీవు శ్రద్ధగా వినాలి. అయ్యా మైక్ డిస్టర్బ్ ఉన్నాయా అది ఇది అనడానికి లేదండి. దేవుడు నీతో మాట్లాడుతున్న కారణం ఏంటంటే ఆయన మాట మంచు వలె కురుస్తుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆయన మాట మంచు వలె, చెట్టుకు మంచు పడినట్లుగా, చెట్టు చుట్టూ మంచు ఆవరించినట్లుగా ఆయన కృప ఈ దినము నీకును నాకును మనకును ఆ కృప ఎంతగానో ఆవరించి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారా, ఈ దినము నీవు మనిషివే, నువ్వు ఎంత డబ్బున్నా, నీకు ఎంత హోదా ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏమండి నువ్వు ఎంత ఉన్నతమైనటువంటి అనుభవాలు కలిగినా నీవు మాత్రం దేవునికి లోపడవలసినటువంటి వాడివే. ఏమండి ఏం చేయాలట? దేవునికి లోపడాలి. కనుక ఈ సొలొమోను మహారాజు యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, ప్రభునందు ప్రియమైనటువంటి వారా, ఏం త్రోసివేయకూడదు? ఉపదేశము, దేవుని వాక్యమును మనం త్రోసివేయకూడదండి. ఈ దినము దేవుని మాట మనతో మాట్లాడుతుంది అంటే మనలో ఉన్నటువంటి లోటుపాట్లు సరిచేయడమే దేవుని యొక్క మాట. హల్లెలూయా. దేవుని యొక్క మాట మనం బాగు చేయడానికి ఆ మాట మనతో మాట్లాడుతున్నది. సొలొమోను కూడా కొన్ని సందర్భాల్లో దేవుని మాటను వినప్పుడు ఆ కొన్ని పరిస్థితులను బట్టి ఆయన కూడా పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయపు గద్దింపు నేను ఎట్లు తృణీకరించి తిని. ఈ ఆదివారం ఈ పునరుద్ధాన దినం దేవుని మందిరానికి వెళ్ళమని దేవుని యొక్క ఆత్మ నేను గద్దిస్తూ ఉంది. కానీ ఆ గద్దింపు ఏం చేసాం? మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ సహోదరి సహోదర, సమయం లేదు, ఏమి లేదండి. ఇవన్నీ దుర్దినాలు, భయంకరమైనటువంటి దినాలు, ఉగ్రతా దినాలు. గడిచినటువంటి దినాలు మనం గమనించినప్పుడు ఆయన ఉగ్రత ఏ విధంగా ఆయనైనా రప్పిస్తాడు. చూడండి, ఆనాడు సునామీ వచ్చి దేశాలు ప్రజలు మొత్తం అంత నష్టం జరిగితే మనం ఎప్పుడు ఊహించాల. విజయవాడ అంత భయంకరమైనటువంటి స్థితి కలిగింది. విజయవాడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏమండి ఏమైపోయినాయి? మునిగిపోయి ప్రజలందరూ అల్లాడిపోయారు. కనుక ఈ దినము నీవు సురక్షితంగా ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రేమ నీ మీద ఉంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుక ఎందుకని ప్రేమిస్తున్నాడు అంటే నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావు, ఆయన ఉపదేశం అంగీకరిస్తున్నావు, ఆలకిస్తున్నావు. ఈ దినము దేవుని మందిరము రాకుండా ఆయన సన్నిధి దూరంగా ఉండి నిర్లక్ష్య వైఖరి కలిగినటువంటి వారి యొక్క అనుభవాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు చేయవలసింది ఒకటే, అయ్యా ఈ దినము నీ ఉపదేశం నేను తృణీకరించాను, అయ్యా నన్ను క్షమించు అని ఆయన సన్నిధిలోనికి వచ్చి మనం మోకరించి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ సొలొమోను యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునిలో ఆయన అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి, అయ్యో ఏమంటున్నాడండి? అయ్యో అయ్యో అనేటువంటి మాట ఎప్పుడు కలిగిద్దంటే, ఏదో ఒక బాధ కలిగినప్పుడు, ఏదో భయంకరమైనటువంటి దుస్థితి విన్నప్పుడు, భయంకరమైనటువంటి మాట విన్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే భయం కలిగి, అయ్యో ఏంటి ఎంత భయంకరమైన పరిస్థితి, అయ్యో ఎలా జరిగిందా అని ఎప్పుడు అంటాం?
మన జీవితంలో జరగకూడదు ఆశ్చర్య కార్యం జరిగినప్పుడు. అలాగే సొలొమోను జీవితంలో కూడా ఇది ఆశ్చర్యమే. అంటే అర్థం ఏంటంటే దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని గద్దింపుకు వినకుండా, లోబడకుండా ఆ దినము గద్దింపుని త్రోసివేస్తే ఆ జరిగేటువంటి నష్టం ఏంటో ఎవరు తెలుసు? ఆ సొలొమోనుకు తెలుసు. ఈ దినం మనం కూడా గ్రహించాలి. మన జీవితంలో దేవుని వాక్యమును వినవలసినటువంటి సమయము, దేవునికి లోబడవలసినటువంటి సమయంలో మనము విసిగిపోయి ఎవరు మనకున్నటువంటి పనులను భారం బట్టి మనం విసిగిపోతున్నాం. కానీ దేవుని విషయంలో ఆయన గద్దింపుకు మనం ఎన్నడము ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నష్టాలు వచ్చినా మనం ఏం చేయకూడదట? విసిగిపోకూడదు. అలా ఆ లెక్కన బైబిల్ అందులో యోగి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన శరీరం పాడైపోయింది. ఏమైపోయింది? శరీరం పాడైపోయింది. తన గోర్లు కూడా ఇక ఆ భయంకరమైనటువంటి స్థితి, ఆ ఒంటి మీద ఉన్నటువంటి ఆ చర్మాన్ని గోపుకోవడానికి కూడా ఆ పరిస్థితులు అనుకూలించినటువంటి పరిస్థితులు, గోర్లు నానిపోయి, చీకిపోయి, ఊడిపోయి, చూడండి ఎప్పుడు తెల్లారిద్దా అనేటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఎవరున్నారు? యోగు భక్తుడు ఉన్నాడు. అయినప్పటికీ తనకున్న విశ్వాసం ఎప్పుడూ పోగొట్టుకోలేదు. నేను అంటున్నాను, యోగు కంటే గొప్పవాడు మనము కాదు. ఈ దినాల్లో దేవుడు మనకు కావలసిన ప్రతి అవసరం ఆయన తీరుస్తున్నాడు. చాలా చూడండి, చాలా అవకాశాలు వచ్చినాయి. ఇదివరకు ఇంట్లో పొయ్యి ఊదుకునేవాడు, పొయ్యి ఊదుకోవడానికి లేదు. ఇప్పుడు ఎలాగా? ఒక లైట్తో కొడితే ఏమవుతుంది? గ్యాస్ చక్కమని వెలుగుతుంది. ఆ గ్యాస్ తో హ్యాపీగా వంటలు వండుకుంటాం. ఏమండి, ఇదివరకే రోడ్లు వేసుకుని రుబ్బేవాడు, రుబ్బే అవకాశం లేదు. ఏం చేస్తున్నారు? మిక్సీలు, గ్రైండర్లు వచ్చేసినాయి. ఏమండి, ఇంకేంటి? స్నానం చేయడానికి వెళ్తే ఒక మొక్కతే పైనుంచి నీళ్లు పడతా ఉంటాయి. అబ్బో ఎంత! ఏమండి, ఇంకా చాలా 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 రకాలైన సదుపాయాలు ఇప్పుడు ఈ దినాలు ఉన్నాయి. ఏమన్నా ఉన్నాయో లేవండి? ఇప్పుడు బిల్డింగ్ కట్టాలంటే ఏమన్నా ఒక మిల్లర్ వస్తుంది, అది వచ్చి దాన్ని మిక్స్ చేసేసి అందులో చక్కగా వసతులు చాలా వచ్చేసినాయి. ప్రతిదానికి నవీన పద్ధతులు వచ్చినాయి. ఏమండి, ప్రతిదానికి టైలర్ బట్టలు కుట్టేవాడు, ఇప్పుడు బట్టలు కుట్టట్లేదు. డైరెక్ట్ ఎక్కడికి మనం రెడీమేడ్కి వెళ్ళి బట్టలు తెచ్చేసుకుంటున్నాం. అన్ని అవసరాలు, అన్ని అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు. అయితే యోబు వల్ల నువ్వు కష్టపడాల్సినటువంటి అవసరం నీకు లేదు. ఆయన అంటున్నాడు కదా, ఉపదేశం నేను త్రోసివేశానయ్యా, నేను గద్దింపులకు నేను లోబడలేకపోయాను, నన్ను క్షమించని సొలొమోను మాట్లాడుతున్నాడు. దావీదు కూడా ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, దావీదు రా, దేవుని మందిరం కడుగుమని జనులు నాతనప్పుడు నేను సంతోషించాను దావీదు మాట్లాడుతున్నాడు. అంత గొప్పవారండి వాళ్ళు. ఇదేమో నీవు కూడా వారి వలె ఆత్మ సంబంధ స్వభావం కలిగినటువంటి వారిగా ఉండాలని ప్రభు ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను ఆయన నీతో నాతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక దేవుని యొక్క గద్దింపులకు మనం ఏం చేయకూడదంటే, ఒకటి విసిగిపోకూడదు, రెండోది చూచినప్పుడు నా గద్దింపు విని తిరుగుడి అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. ఎవరు గద్దింపు విని తిరగాలి? దేవుని గద్దింపు విని మనం ఎవరి వైపు తిరగాలంటే దేవుని వైపు తిరగాలి. ఇదేనా మీకు ఒక ప్రశ్న, నీవు ఎవరి వైపు తిరుగుతున్నావు? ఎవరి వైపు తిరిగితే నువ్వు రక్షణ అనుకుంటున్నావు? ఎవరి వైపు తిరిగినా నీకు రక్షణ లేదు. యేసయ్యలో రక్షణ ఉంది. ఆయన లోక రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను రక్షించువాడు. నీవు బయటికి వెళ్ళి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఎలాంటి అపాయము రాకుండా నిన్ను కావలి కాసినటువంటి దేవుడు. హల్లెలూయా. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగులనే తగులదు. పగలు ఎండ దెబ్బను, రాత్రి వెన్నెల దెబ్బైనను దేవుడు మనకు తగలకుండా ఆయన రెండు హస్తములు చాచి నీ మీద ఆయన గొప్ప ప్రొటెక్షన్ నీకు ఇచ్చాడు విషయాన్ని నీవు మర్చిపోవద్దు. హల్లెలూయా. నీవు ఈ దినము సురక్షితంగా నీ పనులు చేసుకుంటున్నావంటే అది ఎవరి కృప? అది దేవుని కృప. కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కృప 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 కృప. ఎవరి కృప అండి? దేవుని కృప. అయ్యా నాకు ఏదైనా నేను దేవుని కృపలో లేను, నా సొంతగా నేను జిమ్ చేస్తున్నాను, లేకపోతే బలమైనటువంటి ఏమండి ఇవి ఉంటే చూసారా, బలమైన ఆహారం డ్రై ఫ్రూట్స్ తింటున్నాను,
అవి తింటున్నా ఇది తింటున్నాను టయానికి మరి తినవలసినది తింటున్నాను కనుక నాకు ఎవరితో అవసరం లేదు, నాకు ఎవరితో పని లేదు అనుకుంటున్నావా? ఏమండి, ఆయన కృప లేకపోతే రేపు ఏమి సంభవించును నీకేమీ తెలియను. నీ జీవం ఏపాటిది? కొంతసేపు కనపడి అంతలోనే మాయమయ్య ఆవిరి వంటి వారు అనేటువంటి విషయాన్ని ఏదైనా